నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే మెరుపల్ల మెరిసి జాణ వరదల్ల ముంచె జాణ ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడ జాణ జాణ అంటే జీవితం జీవితమే నర జాడరా దానితో సయ్యాడరా ఏటికి ఎదురీదరా. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. పరిచయానికి పునాది నవ్వు, స్నేహానికి తొలి సంతకం నవ్వు, అలకల్ని దూరం చేసేదే నవ్వు. అలాంటి నవ్వుల్ని మీకు అన్ని రకాలుగా అందివ్వడానికి వచ్చేస్తోంది మన బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. డిసిప్లిన్ అంటే భాస్కర్, భాస్కర్ అంటే డిసిప్లిన్. షూటింగ్ ఉందంటే చాలు రాత్రే స్టూడియో గేట్ దగ్గర వచ్చి మరీ పడుకుంటాడు. వన్స్ స్టార్ట్ అవ్వగానే ప్రొడక్షన్ దగ్గర ఉంటాడు. ఇలాంటి డిసిప్లిన్ వల్లే ఆయన మీద బయోపిక్ కూడా తీస్తున్నారంట. ఇదంతా నేను చెప్పట్లేదు, ఆయనే మిగతా టీమ్ లీడర్స్ కి క్లాస్ పీక్తున్నాడు. అదేంటో మీరే చూడండి. అరే ఎల్లుండి జబర్దస్త్ షూటింగ్. నేను ఆఫీస్కి వెళ్ళి లైన్లు చెప్పాలరా? నువ్వు లైన్లు చెప్తా అన్నా గానీ వాడు విననన్నా. ఎందుకంటే వాళ్ళకి నీ మీద నమ్మకం. 2 నిమిషాలలో లైన్లు చేసేస్తే దమ్ము భాస్కర్ ఒక్కడికే ఉందని వాళ్ళకు ఒక నమ్మకం, ధైర్యం. అరే అవన్నీ కాదు, పద ఆఫీస్ పద. నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు ముంబై వెళ్ళాలి డబ్బింగ్ కి. అరే మన హిందీ సినిమాలు ఏం చేయలే కదా? హిందీ సినిమాలు కాదన్నా, మన స్కిట్లు హిందీలో డబ్బింగ్ చేస్తున్నారు కదా. జబర్దస్త్ మొత్తం హిందీలో చూస్తున్నారా? నా జబర్దస్త్ కాదన్నా, నీ స్కిట్లు చూస్తున్నారు. భాస్కర్ అంటే బ్రాండ్, భాస్కర్ అంటే ఒక ఊపతో పిచ్చి. చూసావా అన్న, మనం వచ్చి 35 సెకండ్లు లేదు, 36, 37 ఇంతవరకు ఎవరు రాలేదు. అన్నా భాస్కర్ అన్న, నువ్వేంటన్నా ఆఫీస్కి వచ్చా చెక్ తీసుకోవడానికి వచ్చావేంటి? లైన్లు చెప్పాలరా? ఏంటన్నా నువ్వు లైన్లు చెప్తావా? వచ్చిన 16 షూటింగ్ ఉంది, ఇప్పుడు చెప్పేస్తే ఓకే అయిపోద్దిగా. ఏం డెడికేషన్ అన్న. నెక్స్ట్ మంత్ 16 జరిగిన షూటింగ్ అయితే ఇప్పుడు చెప్పేస్తున్నావు లైన్ నువ్వు. తమ్ముడు అన్నా ఇదిగో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. 40 డేస్ నేను ఇండియాలో ఉండట్లేదు. ఒక 6 ఎపిసోడ్ మనం గ్యాప్ ఇద్దాం. గ్యాప్ ఇచ్చేద్దాం, ఏం కాదు. అయితే ఒక్క నిమిషం ఉండండి. హలో మేనేజర్ గారు, భాస్కర్ అన్న ఆఫీస్కి వచ్చి 1 గంట అయిందండి. మీరు ఎక్కడ ఉన్నారు? పాపం వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఏంటి ఆఫీస్ లో భాస్కర్ బాబు ఉన్నారా? వస్తున్న ఒక్క నిమిషం. త్వరగా రండి మీరు. బాబు భాస్కర్ బాబు, ఏంటి మీరు ఆఫీస్ కి రావడం ఏంటండి? నాకు నెక్స్ట్ మంత్ యుఎస్ లో షో ఉంది, 6 ఎపిసోడ్ నేను చేయట్లేదు. 6 ఎపిసోడ్ చేయకపోతే ఇక్కడ 250 మంది మీ మీద డిపెండ్ అయి ఉన్నారు. బాబా బాలాజీ కొద్ది చూడండి. జోక్ ఆఫ్ ద డే. సరే కానీ ఆర్డర్ రాసుకో. నా ఆర్డర్ లో ఫస్ట్ మీదే అన్న. నాదేంటే 4 సంవత్సరాల నుంచి అరే షూటింగ్ వస్తే ఎప్పుడు ఫస్ట్ స్కిట్ అయినా అర్థం చేసుకోరా మీరు? అన్న అది కాదన్న, ఫస్ట్ మీరు స్కిట్ చేశారనుకో ఆ మూడ్ లో జడ్జెస్ ఉంటారన్న. తర్వాత స్కిట్లు ఏమన్నా డల్ అయింది ఆ మూడ్ అలా ఫాలో అవుతారన్నమాట, అంతే. మన లాస్ట్ ఎపిసోడ్ చూసారన్న మీరు? చూడలేదు. మీ స్కిట్ లో ఎక్కడ కట్ చేయాలో తెలియక ఎపిసోడ్ మీ స్కిట్ టెలికాస్ట్ చేయారన్న. నువ్వు కూడా పోయామన్నా. సరే గట్టిగా చెప్పక, ఎవడ నింటి నమ్మడు. ఫస్ట్ స్కిట్ నాది, రెండో స్కిట్ ఎవరు ఇలా తలలా అంటుంటారు. సుధీర్ అని. ఆయనది. ఆ మూడో స్కిట్ ముక్కు పెద్దగా ఉంటుంది, ఎవడు గుర్తున్నట్టు. ముక్కు పెద్దగా ఉంటుంది, ఎవడు గుర్తున్నట్టు. నాలుగోది ఆర్పి గారిని రాసుకో. ఆర్పి గారు. ఐదోది చంద్ర గారు ఉన్నారు. చంద్రవతి ఇదే పెద్ద బాధ. రాసుకో. ఆరోది కొత్తగా వచ్చాడు ఎవరు? ఓకే, ఇది రాసుకో. రేపు అయితే లొకేషన్ లో కనిపిద్దాం. మేకప్ మ్యాన్ ని, కాస్ట్యూమ్ అని అందరినీ ఇంటికి పంపించండి. నేను డైరెక్ట్ లొకేషన్ కి వచ్చేస్తా. డైరెక్ట్ బాబు భాస్కర్ బాబు ఉంటాను. మంచిదండి. అంతే. ఎవరు రా డోర్ కొడుతున్నారు? గ్యాంగ్ వచ్చినట్టుంది. ఏంటబ్బా మనిషిని బతకనియరా? బయట ఫ్యాన్స్ టార్చర్, ఇక్కడ మీ టార్చర్. ఒక్కసారి కలుద్దాం. ఉండు కొద్ది కాలాడు నేను. భాస్కర్ నాకు అర్థం కావట్లేదు చంద్ర. వాట్ ఇస్ దిస్? స్టేజ్ ఎక్కడానికి గంట ముందు లైన్ ఓకే చేసుకోవడం. నీకు విషయం తెలుసా? ఇవాళ నేను చేస్తున్న స్కిట్ ఎప్పుడు ఇచ్చారా? 2014 లో నేను ఇచ్చిన స్క్రిప్ట్ ఇప్పుడు చేస్తున్నా. నెక్స్ట్ మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఎంతవరకు ఇచ్చాం? 2025.
డెడికేషన్ ఉండాలి చంద్ర. మనం ఆ ఇల్లు ఫుల్ అయిపోయి మనం ఏం తీసుకున్నాం, స్క్రిప్ట్ గోడౌన్ తీసుకున్నాం సార్. గోడౌన్ తీసుకున్నాం. రా ఆఫీస్ కి రా, సరదాగా నలుగురు రైటర్ ఉంటారు. అబ్బచ్చా నీకే ఎక్కువ అనిపిట్లా. కష్టపడండి అయ్యా, కష్టపడండి. డెడికేషన్ ఉండాలి చంద్ర. ఇప్పటికీ నా స్కిట్ 6వ స్కిట్ ఎందుకు వేస్తున్నారు తెలుసా? చెత్తగా ఉంటుంది కాబట్టి. ఇప్పటికి అన్న స్కిట్ 6వ స్కిట్ ఎందుకు వేస్తున్నారో తెలుసా? ఎందుకు వేస్తున్నారు తెలియట్లా. ముందు అన్న స్కిట్ చూస్తే టీవీ కట్టేస్తున్నారు అక్కడికి. తర్వాత మీ స్కిట్ ఎవరు చూడట్లేదు అయ్యా. మీ స్కిట్ చూడాలని ఆయన స్కిట్ 6వ స్కిట్ వేసుకుంటున్నాడు అయ్యా. నరేష్ అంత గొప్ప వ్యక్తి అయ్యా. ఉండండి అయ్యా, చాలు చాలు వెళ్ళు. సుధీర్ ఎలా ఏంటి ఏం జరుగుతుంది? యూట్యూబ్ లో స్కిట్ అప్లోడ్ చేయగానే కింద బుల్లెట్ భాస్కర్ తోపు, బుల్లెట్ భాస్కర్ కింగ్, బుల్లెట్ భాస్కర్ అది, బుల్లెట్ భాస్కర్ ఫ్యాన్స్, బుల్లెట్ భాస్కర్ ఆర్మ్. అరే సుధీర్ స్కిట్ కింద కూడా భాస్కర్ కామెంట్స్ ఏంటి అంటున్నారు. నేనేదో పెట్టుకుంటాను అంటున్నారు. మీ వల్ల కదా డిజేబుల్ చేసింది. రమ్మన్ అరే ఎల్రా రే రెడీగా ఉండు. నీ వల్ల నేను పడ్డ మాటలు మామ. మిమిక్రీ చేయడం కాదు, అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి సందర్భంలో చేయాలి తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ చేసావు, వెళ్ళి అక్కడ చేసావు, అది ఎక్కడ తగిలింది, అక్కడ కాలింది. ఏమైంది? 2 ఎపిసోడ్ గ్యాప్ ఇచ్చారు. 2 ఎపిసోడ్ తర్వాత ఎలా వచ్చావు అనుకున్నావు? బికాస్ ఆఫ్ మీ. 4 వాయిస్లు వస్తే కదరా, ఎక్కడ చేయాలో తెలియాలరా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు సార్? నీ గురించే మాట్లాడుతున్నారా? ఈసారి ఈవెంట్కి వెళ్ళేటప్పుడు చెప్పు, చేసుకో, పెళ్లిళ్ళు చేసుకో, పేరెంటాలు చేసుకో, పెండా గుడి చేసుకో. ఆడియో ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు నాకు ఫోన్ చేయి. ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తాను. నేను రిహార్సల్ చూస్తా, నువ్వు నవ్వడం కాదమ్మా, స్కిట్ చూసి జనాలు నవ్వాలి. ఏం భాస్కర్ ఎలా వచ్చావు? చెక్ తీసుకోవడానికా? రేపు షూటింగ్ ఉంది కదా, లైన్లు చెప్పడానికి వచ్చి. రేపు షూటింగ్ ఇవాళ లైన్ చెప్పడానికి వచ్చావా? డెడ్ లైన్ ఎప్పుడు పెట్టారు నీకు? నాకు మొన్న సాయంత్రం పెట్టారు. మరి ఎప్పుడు చెప్తున్నావు లైన్స్? అంటే లేదు భాస్కర్, రేపు మీరు స్కిట్ చేయట్లేదు, వెళ్ళిపోండి పర్లేదు. సార్ లేదు భాస్కర్, చేసుకోండి, ఈవెంట్లు చేసుకోండి, వేరే ఛాన్స్ షో చేసుకోండి భాస్కర్, చేసుకోండి. స్కిట్లు లైన్ నాకు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ కొంట్లో ఏం చెప్పదు భాస్కర్. రేపు మేనేజర్ గారు రేపు 5 క్యారవాన్లు పెట్టండి, ప్రొడక్షన్ చెప్పండి, 5 టీం లీడర్కి టోకెన్లు ఇమ్మని చెప్పండి. ఓకేనా? భాస్కర్ చేయట్లేదు. సెక్యూరిటీ రేపు మార్నింగ్ బుల్లెట్ భాస్కర్ టీం ని ఎంటర్ చేయొద్దు. ఎన్నిసార్లు చెప్పించుకుంటావు, సిగ్గుండాలి కదా. నో ఇంకేం మాట్లాడొద్దు. డిసిషన్ ఇస్ ఫైనల్. అన్న సుధాకర్ అన్న, మన 15th ఈవెంట్ అడిగావు కదా, నేను ఖాళీగా ఉన్నా, వచ్చేస్తానన్న ఈవెంట్ కి. పేమెంట్ అన్న వస్తానన్న, ఒక్క నిమిషం వచ్చి మాట్లాడుతున్నాను. ఇప్పుడే వస్తానన్న. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా ఆ రోగితోనే సమానం అన్నారు ఎంబీబీఎస్ లో మన బాస్ మెగాస్టార్. కానీ ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ రాఘవ మాత్రం వేరేలా అంటున్నాడు. అదేంటంటే, అబ్బా వద్దబ్బా, నేను చెప్పనబ్బా, మీరే చూడండి అబ్బా. ఒక డాక్టర్ అయ్యండి ఈ పాటకి డాన్స్ చేస్తున్నాడంటే అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా. ఈ పాటలో చాలా డెప్త్ ఉందండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే హాయిగా నిద్రపోవాలి. హాయిగా నిద్రపోవాలంటే మంచం ఉండాలి, దాని మీద దుప్పటి ఉండాలి. ఇవి ఉంటే సరిపోతాయా? చక్కటి ఫ్రాగ్రెన్స్ కావాలి. అందుకోసం చెప్పి మల్లెపూలు జల్లు. ఈ పాటలో ఇంత డెప్త్ ఉంది. సిస్టర్ ఎందుకమ్మా అలా సంతలో అరిచినట్టు అరుస్తావేంటమ్మా? ఆయన ఎవరు పడితే వాళ్ళు ఇలాగే మన హాస్పిటల్కి వచ్చేస్తున్నారే, బయట ఉండి డ్యూటీ చేయమని చెప్పాను కదా, నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? మాట్లాడదా? వద్దమ్మా, నీకు అర్థం కావట్లేదు. ఇగో డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీయే చేయాలి, ఫోన్లు అస్సలు మాట్లాడకూడదు తెలుసా. ఇగో డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడితే చాలా మంది ఉద్యోగాలు పోతుంటాయి తెలుసా. ఇంకెప్పుడు ఇలా అరవనని చెప్పి ఒట్టే మా ఫోన్లు మాట్లాడాను. ఒట్టు హలో పిన్ని, రండి అంకులే. అంకులా? నమస్కారం డాక్టర్. నమస్కారం కూర్చోండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు పిల్లలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారా? అవును డాక్టర్. ప్రాబ్లం ఏంటి? హెల్త్ ప్రాబ్లమ్ మీకు? జుట్టు రావట్లేదు డాక్టర్. వద్దండి, వాటి గురించి అస్సలు మీరు ఆలోచించొద్దండి. జుట్టు ఉండడం మగ లక్షణం, జుట్టు ఊడిపోవడం మేధావి లక్షణం. అంటే నేను మేధావిని. జై రచ్చరవి. ఎప్పుడు దాని గురించి బాధపడినా నాకు ఒట్టేయండి. ఒట్టేస్తా అంటే మందులు రాస్తా. ఒట్టు గడ్డం గురించి ఎప్పుడు దిగులు పడకూడదు తెలుసా. పైన దాని గురించి కూడా ఎప్పుడు తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను. వెళ్ళిపోవాలి మీరు. వద్దు. నెక్స్ట్ డాక్టర్ గారు మెడపట్టేందండి బాబు. అదేదో ఇటు తిరిగి చెప్పొచ్చుగా, అటు తిరిగితే ఎలా తెలుస్తుంది? మెడపట్టేందండి. అయ్యో
ఎప్పటి నుంచి పట్టేసిందండి? అంటే డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నానండి, అప్పటి నుంచి అలా అయిపోయింది. అబ్బా వద్దండి, అసలు డ్రైవ్ చేస్తూ అస్సలు ఫోన్ మాట్లాడుకోవడం తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ మాట్లాడితేనట బ్రెయిన్ ట్యూమర్లు వచ్చేస్తాయి మెదడుకు. అస్సలు వద్దండి. మెడ ఎలా ఉండిపోయిందని మీరు ఏం దిగులు చేయదు తెలుసా? మరి ఎలా వస్తుంది? మీ ఫోన్ తీయండి చెప్తాను. మీరు ఎక్కువగా అటుపక్క మాట్లాడతారు కదా, అదిగో మళ్ళీ మీకు ఫోన్ వచ్చింది. హలో, చూసారా మెడ ఎలా వచ్చేసిందో? అదిగో మళ్ళీ అటుపోయింది. అయ్యో, అందుకని చెప్పి మీరు అప్పుడప్పుడు మార్చి ఇలాగ ఒకసారి ఇలాగ ఒకసారి ఇలాగ ఒకసారి ఇలాగ మీకు మందులు రాస్తాను. ఎప్పుడు కూడా మీరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఫోనే మాట్లాడినాను ఒట్టేస్తేనే మీకు మందులు రాస్తాను. ఒట్టు ఈ మందులు వాడండి, ఓకేనా? జాగ్రత్త. సిస్టర్ ఆ బాబు ఆగమ్మా. మేడటుంటే బాత్రూమ్ లోకి వెళ్ళిపోతున్నాడు, కాస్త ఈదులోకి తిప్పి అలాగే వెళ్ళిపోతాడు. డాక్టర్ హార్ట్ అటాక్ డాక్టర్, గుండెల్లో నొప్పిగా ఉంది డాక్టర్. గుండె నొప్పి అంటే ఎక్కడ వస్తుంది సిస్టర్? వద్దమ్మా, నువ్వు ఇలాంటివి వేస్తే అసలు హాస్పిటల్లో కాదు డౌట్ వస్తుంది తెలుసా వాళ్ళకి. నా దగ్గరకు వచ్చారు కదా, బాధపడకూడదు. ఎప్పటి నుంచి వస్తుంది గుండె నొప్పి? 2 రోజుల నుంచి డాక్టర్. అబ్బా మీ ఆహార అలవాట్లు ఏంటో చెప్పండి నాకు. గుండె నొప్పి అంటే ఆహార అలవాట్లు అంటారు డాక్టర్? వాళ్ళండి ఇగో డబ్బులు దాచుకుంటే ఇంట్రెస్ట్ వస్తుంది, జబ్బులు దాచుకుంటే పోయే కాలం వస్తుంది. అందుకని నా దగ్గర ఏమీ దాచకూడదు. ఆహార అలవాట్లు ఏంటో మీకు చెప్పాలి. పొద్దున్నే పూరి తింటాను, మధ్యాహ్నం బిర్యానీ తింటాను, సాయంత్రం బజ్జీలు తింటాను డాక్టర్. చూసారు మీరు, తప్పండి. అబ్బా వద్దండి. అసలు మీరు ఆహార అలవాట్లలో ఆయిల్ పదార్థాలు అస్సలు తినకూడదు. మీరు ఆయిల్ పదార్థాలు తిని తిని మీ గుండె అంతా ఆయిల్ డబ్బా అయిపోయింది. ఆయిల్ పదార్థాలు తినను అని ఒట్టేస్తేనే మీకు మందులు రాస్తాను. ఒట్టేయాల్సింది మరి. ఒట్టు ఈ మాత్ర వేసేసుకోండి, తక్కువ మంది తగ్గిపోతుంది. ఓకేనా? మళ్ళీ ఒట్టేస్తారా మీరు? వద్దులే డాక్టర్, మీకు తప్పకుండా గుండె నొప్పి తగ్గిపోతుంది. వెళ్ళండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఇంట్లో బీపీ ఉందా అన్నా? అయ్యో బీపీ ఉందా నాకు చెక్ చేశారు. చెప్తాను. అబ్బా బీపీ ఉందండి. కూర్చొని చెప్తున్నాను. మీరు ఏంటంటే మీదట ఉప్పు కారం ఇలాంటివన్నీ బాగా నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరైతే తినొద్దని చెప్పండి. నేను తింటా. ఎందుకు ఆడదాన్ని పెడతావు? చెక్ చేయమంటే పెడతావు. మీకు చాలా బీపీ ఉంది తెలుసా? నాకు తెలుసా? నాకు తెలుసు. అదే కంట్రోల్లో ఉంచుకోవాలని. మరి ఏం చేసి చెప్పు తగ్గాలంటే? బీపీ ఉన్నప్పుడు ఎక్కువగా అరవకూడదు తెలుసా? నేను ఎక్కడ అరుస్తున్నావు? ఎక్కడ అరుస్తున్నావు? డాక్టర్ గారు, సిస్టర్ లక్కీగా వేరే పేషెంట్ వచ్చాడు, కాసేపు ఇతనికి బీపీ చెక్ చేస్తూ ఉండవా? ఆయన సంగతి ఏంటో చూస్తాను. ఆ మధ్య మీకు ఏదో దెబ్బ తగిలిందని వచ్చారు, ఆయింట్మెంట్ రాశాను, తగ్గిపోయిందా? మీరు ఏం చెప్పారు? దెబ్బ తగిలిన చోట రాయమన్నారా? ఖైరతాబాద్ లో దెబ్బ తగిలింది, అక్కడ వెళ్ళి రాస్తున్నాను నేను. అబ్బా వద్దండి, అబ్బా వద్దండి. ఇంకెప్పుడు ఇలాంటి పాచి జోకులు అయ్యాను. ఒట్టేయ్యాను నా దగ్గర. ఒట్టు. ఖైరతాబాద్ లో దెబ్బ తగిలితే సార్ ఖైరతాబాద్ కాదండి, కాలుకు దెబ్బ తగిలితే ఖైరతాబాద్. పేషెంట్ కొట్టొద్దని చెప్పు సిస్టర్. కొట్టండి పేషెంట్ కొట్టండి. బీపీ తగ్గించి డాక్టర్. మంచమేసి దుప్పటేసి మల్లెపూలు జల్లాను రారా రారా. జనవరి మాసం మంచు కురిసే సమయం. ఈ తాపం తపన నాది కాదండోయ్, మన వెంకీకి రోజు ఫస్ట్ నైట్ అంట. అందుకే ఇలా ఉన్నాడు. అసలు ఏమైందో మనం కూడా చూసేద్దామా? అతి సుందరుడా నువ్వు చూసిన ఘనుడు. ఏమైంది అక్క? సాయంత్రం నా పెళ్ళైన చెల్లి నిన్ను చేసుకున్న బేవర్ ఆవిడే. అదే బావేవిడే. ఓ బావేవిడా ఉన్నాడు బోర్లింగం గాడు. నీకు విషయం తెలుసా? మన పెద్దవాళ్ళు అసలు పెళ్ళంటే ఏంటని చెప్పి మనల్ని ఒప్పించారే. పెళ్ళంటే మగాడికి ఆఖరి నవ్వు, ఆడదానికి ఆఖరేడు పన్నారు అక్క.
కానీ నా విషయంలో అది రివర్స్ అయింది చెల్లి. ఏమైంది అక్క? పెళ్ళంటే ఏంటో తెలుసా? 5 స్టార్ హోటల్లో భోజనం చేసే లాంటిది. ఫోన్ చేసేటప్పుడు బానే ఉంటుంది, కానీ బిల్లు కట్టేటప్పుడే బాధగా ఉంటుంది చెల్లి. అక్క అలాంటి అక్క అసలు రాత్రి ఏం జరిగింది చెప్పక్క. రాత్రి ఏం జరిగిందంటే చెప్పక్క. చీకటి పడింది. పెళ్ళైన తర్వాత నెక్స్ట్ సెటప్ అదే కదా. నిన్న రాత్రి శోభనం చేయడం మానేసి ట్రయల్ షూట్ చేశాడు. అక్క ఒకటి మాత్రం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏంటి? ఆర్పి గారి డైలాగ్ అందరికి అర్థమైందని చెప్పు నమ్ముతాను. కొన్ని పటాస్ ప్రకాష్ కిట్ కొట్టాడని చెప్పు అది నమ్ముతాను. కానీ మగాడని ప్రూవ్ చేసుకునే టైంలో పని మానేసి ప్రొఫెషన్ చేశాడంటే నేను నమ్మనక్క. నమ్మాలి, నమ్మి తీరాలి. నేను నమ్మను. నమ్మిస్తాను. ఎలా నమ్మిస్తావు చెప్పు. చెప్పను, చూపిస్తాను. రస్తాడు నా రాజు ఈ రోజు రానే. అయ్యో నా రాజు వచ్చాడు. రాజుదా ఎవరా? రాజు ఎవరు కాదండి, అది పాటలో రాజు. పాటదా ఇప్పుడుదా లేదా? అది నెక్స్ట్ సీన్ లోదా ఉండేదా? ఏమండి మన శోభన కదా, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవా 100 days ప్రాప్తిరస్తు. 100 days ప్రాప్తిరస్తు ఏంటండి? నేను డైరెక్టర్ అండి కదా, ఏ సినిమా చేసినా 100 రోజులు ఆడాలని చిన్న కోరికలే. అలాగా, సరే సరే, ఇదిగో పాలు తాగండి. పాలు నువ్వేం ఇచ్చాండవు? మన ప్రొడక్షన్ వారు లేరా? ఇప్పుడేంటి ఏం చేద్దాం సీన్? ఈరోజు మనం శోభనం అండి. శోభనమునా? హీరోయిన్ గా నువ్వు ఉన్నావు, మరి హీరోని పిలిపించ. ఈ రోజు నేను హీరోయిన్, నువ్వేనా హీరో? ఏంటి బోనసా? నేనే హీరో, నేనే డైరెక్టరా? అవునండి. అంతే. పడుకో పడుకో. శోభనం సీన్ ఏం చేస్తున్నారండి? శోభనం సీన్ అన్నావు కదా. అలా పూ నడిపితే దాన్ని రేప్ సీన్ అంటారు, శోభన సీన్ అది కాదు. ముందు మీరు కెమెరా పక్కన పెట్టండి. ఇప్పుడు శోభనం సీన్ చేయాలి. అవును. ఏం చేస్తున్నారండి? మరి శోభనం సీన్ అంటే పావురాలు ఫోటో గీసా. ఏ సినిమాలో అయినా చూడు, శోభనం అంటే పావురాలే కదా ముందు ఉంటాయి. అది కాదు శోభనం అంటే. శోభనం అంటే ఇదే. నేను డైరెక్టర్ అన్నా, నువ్వు యాక్టర్ అంతే. నేను చెప్పింది చేయాలి. ఈ రోజుతో శోభనం ప్యాకప్, షూటింగ్ కూడా ప్యాకప్. బాయ్. ఏమండి ప్యాకప్? నెక్స్ట్ సెట్ లో కలుసుకుందాం. అలా నా మేకప్ కూడా తిరగకుండా వాడు పేకప్ చెప్పాడే. అయ్యో అక్క, అంటే నేను నైట్ నీకు కూడా శోభనం జరగలేదా? నాకు కూడానా? అంటే నీకు కూడా జరగలేదా? ఎందుకు? ఏం చెప్పలేక, నీకు ఫస్ట్ నుంచి తెలుసు కదా, నాకు కూడా రష్మి లాగే పూల్లో పెట్టి చూసుకునే భర్త రావాలని కోరుకుందని. అలాంటి వచ్చాడు అక్క. పూల్లో పెట్టి చూసుకునేవాడు వచ్చాడా? కాదు, పూలు అమ్ముకునేవాడు వచ్చాడు. ఎవడైతే అంటే నేను పూలా చూసుకున్నాడు కదా, అదే నా ప్రాబ్లం అక్క. అదేంటి? నేను రాత్రి అసలు ఏం జరిగిందంటే, పూలనే కునుకేయమంట మల్లె పూల కనకెమరాల సన్న జాజిలో 310 2 320 3 330 ఏమ కావాలా? ఆయన వాడవలే. ఏం చేస్తున్నావే? వెయిట్ చేస్తున్నానండి. నువ్వు వెయిట్ చేయట్లేదే, పువ్వులన్నీ వెయిట్ చేస్తున్నావే. అయ్యో సారీ అండి, నాకు తెలియదండి, నన్ను క్షమించండి. ఏమండి ఇవాళ మన శోభనం కదా, ముందు నన్ను ఆశీర్వదించండి. పువ్వులు ఏమండి ఏం చేస్తున్నారండి? పువ్వులు వాడిపోకుండా నీళ్ళు ఎత్తున్నానే, ఇలా అయితే వాడిపో. వాటర్ వేసారు కదా, చల్లగా ఉంది కదా, అల్లుకోవచ్చు కదా. అల్లుకోవచ్చు. సూపర్ ఐడియా చెప్పివా. అల్లుకుందాం. కూర్చోని అల్లుకుంటా. తొందరగా వచ్చి అల్లుకోండి. అరే అల్లుకుంటున్నానే. ఏం అల్లుతున్నారండి ఎంతసేపు? ప్రపంచంలో ఎంతకన్నా ఫాస్ట్ గా ఎవడల్లాడో తెలుసా? అవును, ఏం అల్లుతున్నారు మీరు? ఏం చేస్తున్నారా? నువ్వే కదా అల్లుకోమన్నావు, అందుకే దండ అల్లుకుంటున్నా. నేను చెప్పిన దండ అల్లుకోమని కదా, నన్ను అల్లుకోమని. నిన్ను అల్లుకోమన్నా? అది కాదండి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా. అవును, పని చూడొచ్చు కదా. సూపరే. ఇన్నాళ్ళు నా పిల్లలు పిలుచుకున్నావు నువ్వు. అసలే రేపొద్దున పండగ సీజన్, బోల్డ్ షాప్ లో బోల్డ్ పూలు అమ్మాలి. నేను వెళ్ళి పని చూసుకొస్తాను. ఓకేనా? బాయ్. ఏమండి శోభనం అండి? శోభనం రేపే. ఏమండి మల్లె పూల కనకాంబరాలు. నిజంగా ఎదవలకు బుద్ధి చెప్పకపోతే ఏదో ఒక టైలా ఉంది. ఏం చేద్దాం అక్క? ఏం చేద్దాం చెప్తాందా. మన రోజు టీవీ సీరియల్ చూస్తాం కదా, అందులో ఉన్న ట్రిక్లన్నీ వీళ్ళ మీద ప్రయోగిద్దాం. అంటే అలా ఓకేనా? అదిగో మా ఆయన వచ్చేలా ఉన్నాడు. ఏం నా హీరోయిన్ బాగుండవా?
ఎవరు ఆమె? ఫ్రెండ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. నీకు గుర్తుందిగా శోభనం సీన్? ఈరోజు శోభన సీన్ కాదండి, చేంజ్, రేప్ సీన్. ఎస్, మీరు ఇప్పుడు ఈ పూలన్నింటినీ నలపాలన్నమాట. ఈ పూలన్నింటినీ నలపాలి. ఎస్, ఓకే, అన్నింటినీ నలపాలి. ఆయన చూసారా? చూసాను. ఆడు డైరెక్టర్ అంటండి. అయితే ఓకే, నన్ను హీరోయిన్ గా చేయమంటున్నాడు. చెయ్యి అంటే రేప్ సీన్ కూడా ఉందంటండి. చెయ్య. నన్ను నలిపినట్టే పువ్వులు కూడా నలిపేస్తాడంటండి. పువ్వులు నలిపేస్తాడా? ఎవడాడు? ఆడు. పువ్వులు నలుపుతున్నావు? రేపు సీన్ అనగా పూలదనే నలపాలి. పువ్వులు నలుపురా, పువ్వులు నాకు ప్రాణం రా. రేపు సీన్ అంటే దాన్ని దీన్ని నలపకూడదు అబ్బే, పూలనే నలపాలి. అరే ఎందుకు చెప్తున్నావు పువ్వులు నలుపుకో? లేదు నలపను, నేను పూలు చెప్తున్నా. పువ్వులు ప్రాణం రా. ఇంత టాలెంటెడ్ డైరెక్టర్ నన్నే కొడతావు. ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ నన్ను కొడతావు నువ్వు. ఏమండి అలా కాదు, వీటితో కొట్టుకోండి. వీళ్ళ పీడ విరగడైపోయింది చెల్లి. ఇంకేంటి, నువ్వు వెళ్ళి మంచి ఫ్లవర్ నెత్తుకో, నేను వెళ్ళి మంచి ఫ్రేమ్ నెత్తుకుంటా. ఇవాల్టి ఎపిసోడ్ చూసి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. మరో వారం మరో హిలేరియస్ ఎపిసోడ్ తో మీ ముందుంటాం. Until then, you guys take care, keep smiling, keep watching our channel. Good night, see you all, ta-ta, bye.